గొర్రెల స్కామ్ కేసులో ఏసీపీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ కేసులో 10 మంది నిందితులను అరెస్టు చేసిన ఏసీపీ అధికారులు తాజాగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డీ కళ్యాణ్, రామచంద్ర నాయక్ ను అరెస్టు చేశారు. ఈ ఇద్దరు నిందితులను 8 రోజుల పాటు కస్టడీలోకి అనుమతి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఏసీబీ కస్టడీ పిటిషన్పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. గొర్రెల స్కామ్ కేసులో ఏసీపీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ కేసులో 10 మంది నిందితులను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు తాజాగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డీ కళ్యాణ్, రామచంద్ర నాయక్ ను అరెస్టు చేశారు. ఈ ఇద్దరు నిందితులను 8 రోజుల పాటు కస్టడీలోకి అనుమతి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ కస్టడీ పిటిషన్పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు. నిర్మల. ఎస్ ఆనంద్, గొర్రెల స్కామ్ కేసు మాత్రము ఇప్పుడు దాదాపు 2 నెలలు 3 నెలలుగా కూడా కొనసాగుతూనే ఉంది. అదే విధంగా గొర్రెల స్కామ్ కు సంబంధించి కూడా మొన్నటి వరకు అయితే మరి ఏసీబీ పోలీసులు అయితే 8 మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళందరినీ రిమాండ్ కు తరలించడం కూడా జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం కూడా మరి ఇప్పుడు కొత్తగా ఇంకో 2 పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. అందులో ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన దగ్గర వర్క్ చేస్తున్న ఓఎస్డీ కళ్యాణ్, అలాగే రామచంద్ర నాయక్ ఇద్దరిని కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. మరి వీళ్ళను విచారిస్తున్నారు కూడా. అంతేకాదు ఇద్దరు నిందితులను 8 రోజుల పాటు కూడా కస్టడీలోకి అనుమతిని ఇవ్వాలంటూ కూడా ఏసీబీ కోర్టులోనైతే మరి పిటిషన్ వేయడం జరిగింది. మరి ఆ ఏసీబీ కోర్టు ఈ రోజు అయితే తీర్మానించబోతుంది. మరి ఏం తీర్పునివ్వబోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంది. అంతేకాదు మరి కస్టడీ పిటిషన్ పై మరి ఈ రోజు రాబోయే తీర్పు పైన కూడా మరి ఏసీబీ పోలీసులు అయితే వేచి చూస్తున్నారు. అంతేకాదు మరి వీళ్ళని కస్టడీకి ఇచ్చినట్లయితే మరి వీరి విచారణలో మరి గొర్రెల స్కామ్ కు సంబంధించి ఎవరైనా బీఆర్ఎస్ నాయకులు బయటకు వచ్చే అవకాశం ఉందా? అందులో ఒకటి ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్న వార్త ఏంటి అంటే మాజీ తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గర ఎస్ఓడిగా పనిచేస్తున్న కళ్యాణ్ మాత్రం మరి దీంట్లో మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి ఏమన్నా భాగం ఉందా లేదా ఏంటి, తన పేరు వినబడుతుంది. తన దగ్గర వర్క్ చేసిన అతన్ని అరెస్ట్ చేయడం, అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరి దీని వెనకాల మరి తన హస్తం ఏమైనా ఉందా అనే దాని మీద కూడా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకు వీళ్ళిద్దరిని కూడా 8 రోజులు కస్టడీ అయితే కోరుతూ పిటిషన్ అయితే వేయడం జరిగింది. థ్యాంక్ యూ నిర్మల.